మీకు ఇది న్యాయమేనా అనుల్లా? ఇట్లా చేస్తారా? ఇన్నిన్ని మాటలు అంటారా? మీరనుడే కాకుండా విలేకరులతో కూడా అనిపిస్తున్నారట. సార్కు ఏ పని సక్కరాదని అందరు అంటున్నారట. ఎంత బాధ అనిపిస్తుంది అసొంటి మాటలంటే. దొంగను కూడా దొంగ అంటే వానికి బాధ అనిపిస్తుంది. అసొంటిది మన రేవంతన్ సార్ను మీరు ఇట్లా అంటారా? సారు లెక్కనే నాకు కూడా మస్తు బాధ అవుతున్నది. మా మీడియా మిత్రులు అంటారు, అన్న మీకు పట్టు వచ్చినట్టు లేదు పరిపాలన మీద అని. పట్టు అంటే ఏందని నేను వాళ్ళు అడుగుతున్నా. ఓ ఇద్దరు మంత్రులను తీసి బయటపడేస్తానో, ఇద్దరు అధికారులను జైలుకు పంపిస్తానో పట్టు వచ్చినట్టు కాదు. ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు. దానికి కొంత సమయం పడుతుంది. ఇది అసలు ముచ్చట. సారుకు రాష్ట్రాన్ని పాలించుడు వస్తలేదని అందరు అంటున్నారట. విలేకరులు కూడా అదే అడుగుతున్నారట. పాపం అట్లా అడిగిన వాళ్లకు అసలు ముచ్చట తెలియనట్టున్నది. మనం దేని మీద బాగా మనసు పెడితే అదే వస్తది. చదువుకునేటోళ్ళు వాళ్ళ పుస్తకాలు మంచిగా చదివితే పాస్ అవుతారు, లేకపోతే ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చుంటారు. అందరితోని మాటలు పడతారు. రాజకీయంలో కూడా అంతేనాయే. లీడర్లు దేని మీద మనసు పెడితే అదే పని చేస్తారు. ఏడాది దాటినా పాలన మీద పట్టొస్తలేదంటే సారు దేని మీద మనసు పెట్టిండో మరి. జనాలకు మంచి చేయాలి, పథకాలు అమలు చేయాలనే ఆలోచన ఉంటే అవే నేర్చుకుంటారు, అవే పనులు చేస్తారు. కానీ మన ముఖ్యమంత్రుల వారికి తిట్లు, కేసులు, దాడులు, సంపుళ్ళు, తోడుకలు తీసుడు, ఉరికిచ్చి కొట్టుడు మీదనే మనసాయే. తిట్ల పోటీ పెడితే గిన్నీస్ బుక్కులు సరిపోవు సారు మాటలకు. సారు మనసేమో వీటి మీద ఉండే. ఇక పాలన చక్కగా చేయమంటే ఎట్లొస్తుంది చెప్పుండ్రి. 18 గంటలు తిట్ల మీద, కేసులు ఎట్టబెట్టాలనే దాని మీదనే రీసెర్చ్ చేస్తున్నట్టున్నాడు. రేపు ఏదైనా యూనివర్సిటీ వాళ్ళు బూతులు తిట్టుట్లా రేవంతన్ సార్కు డాక్టరేట్ ఇచ్చినా ఇస్తారు కావచ్చు. కానీ ఇవన్నీ మాకేమన్నా అక్కడికి వస్తాయా సారు? జరంత ఫాయిదా ఉండే పనులు చేయండి అని పబ్లిక్ సలహా ఇస్తున్నారు.